Hello traders, welcome back to TTS Telugu Trading Street. So traders, as I said, I will post my view on Nifty. So this is the video for upcoming week and for Monday also. So traders, first of all, we are not SEBI registered. This is not buy sell recommendation. Do your own research and trade. Okay traders, it's just my view. నేను 100% రాంగ్ కావచ్చు ఆర్ 100% కరెక్ట్ కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ప్రాబబిలిటీ. పాసిబిలిటీ 50-50 అయినా కూడా నా ప్రాబబిలిటీ, నా యాక్యురసీ ఈజ్ అరౌండ్ 70%. I can win 7 out of 10 times. I will lose 3 out of 10 times. సో ట్రేడర్స్, నా యాక్యురసీ 70%. సో ఈ వీడియోలో మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయబోతున్నాం, ఎంటీఎఫ్ అనాలిసిస్ చేయబోతున్నాం. వీక్లీ, డైలీ, 1 అవర్ మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనం చూడబోతున్నాం. మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో మనం చేయబోతున్నాం అండ్ లెవెల్స్ దానికి తగ్గట్టు మనం డ్రా చేసుకొని. ఇన్ దిస్ వీడియో I use mostly traditionals plus SMC combination. This is a super combination traders, and psychology కూడా దీంట్లో మీరు ఎంప్లాయ్ అయితే ఇట్ విల్ బి మోర్ బెటర్, రైట్? సో వీక్లీ క్యాండిల్ చూసుకుంటే, అబ్జర్వ్ దిస్, ఇట్ ఈజ్ ఏ వెస్టర్న్ కాన్సెప్ట్ కాల్డ్ ఏఎండి. ఏఎండి మీన్స్ అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఫేజ్ ఏదైతే ఉండేనో ఇట్ వాజ్ కన్సాలిడేషన్, రైట్? అక్యుములేషన్ ఈజ్ నథింగ్ బట్ కన్సాలిడేషన్. సో ఆఫ్టర్ దిస్ కన్సాలిడేషన్ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దిస్ ఈజ్ ఎ మ్యానిపులేషన్. బయర్స్ని ఇన్వైట్ చేసింది, రైట్? ఇట్ ఈస్ ఎ మ్యానిపులేషన్. బయర్స్ని మ్యానిపులేట్ చేసింది. అండ్ నౌ వీఆర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ స్టేజ్, రైట్? వీఆర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. సో మార్కెట్ మేబీ ఇక్కడ వరకు రావచ్చు. ఇట్స్ మై వ్యూ ఫర్ అప్కమింగ్ మంత్స్. ఇక్కడ వరకు రావచ్చు బికాస్ ఇక్కడ గ్యాప్ ఉంది, ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. సో మార్కెట్ హ్యావ్ టు ఫిల్. మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, ఆర్ నెక్స్ట్ మంత్ రావచ్చు, ఆర్ అప్కమింగ్ మంత్స్లో రావచ్చు, బట్ మార్కెట్ విల్ ఫిల్ దిస్, రైట్? సో మనం ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఏమేమిటి కాన్సెప్ట్, మార్కెట్ కన్సల్టేషన్ స్టేజ్లో ఉండే ప్రీవియస్ వీక్లో అండ్ బ్రేక్అవుట్ చేసింది, బయర్స్ని ఇన్వైట్ చేసింది, వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ఇన్వైట్ చేసింది. దెన్ బూమ్, రైట్? మార్కెట్ ఫాల్ అయ్యి వాళ్ళని ఎగ్జిట్ చేసేసింది, రైట్? ఇప్పుడు ఈ క్యాండిల్స్ చూసుకుంటే ఫ్రమ్ 6 వీక్స్ బ్యాక్ టు బ్యాక్ 6 వీక్స్ మనం రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఐ మీన్ సెల్ క్యాండిల్స్ వచ్చాయి. ఏ క్యాండిల్ ఇప్పటికి కూడా ఏ హైని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వలేదు, రైట్? ఇప్పుడు కూడా సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు, బయర్స్ని డామినేట్ చేస్తున్నారు. బయర్స్ ఈ వీక్ ట్రై చేశారు, బట్ ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే మేబీ ఐ థింక్ బయర్స్ యాక్టివేట్ అయ్యారని, బట్ కాలేదు. సో ఇప్పటికి కూడా సెల్లర్సే డామినేట్ చేస్తారు బయర్స్. సో ఒకవేళ మార్కెట్ వచ్చినా కూడా బయర్స్ ఇక్కడ ఇంతవరకు వచ్చినా కూడా దిస్ ఈజ్ వీ కెన్ యూస్ ఫిబో జోన్. మార్కెట్ ఒకవేళ బుల్లిష్ సైడ్ వచ్చినా కూడా ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం పుట్ సైడ్ చూడవచ్చు, రైట్? ఇప్పుడు మనం 1 అవర్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, బట్ దాన్ని హై బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా సెల్లర్ డామినేట్ చేస్తారు. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ప్రైస్ చూసుకుంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ మార్కెట్ క్రియేట్ చేస్తుంది, చూడండి. సో వీ కెన్ డ్రా ఏ ట్రెండ్ లైన్ హియర్ లైక్ దిస్. And it is a trend line. 15 minutes వెళ్ళి, యాజ్ ఐ సైడ్ ఐ విల్ యూస్ ఎస్ఎంసి ప్లస్ ట్రెడిషనల్ ప్లస్ సైకాలజీ. సో మనం ఇప్పుడు ఎస్ఎంసి యూజ్ చేసి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయింది, సో ఇట్స్ ఏ బ్రేక్అవుట్ స్ట్రక్చర్.
బాస్. సో ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత కింద స్ట్రక్చర్ బ్రేక్ కాలేదు, కింద బాస్ కాలేదు, మీద బాస్ కాలేదు. ఐ మీన్ ఈ స్ట్రక్చర్ని ఇంకా బ్రేక్ చేయలేదు, ఈ హైని ఇంకా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్ ఈజ్ ఇన్ ఏ ఇంటర్నల్ స్ట్రక్చర్, రైట్. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉంది. మనం ఇంటర్నల్ స్ట్రక్చర్లో కూడా మనం లెవెల్స్ డ్రా చేయొచ్చు ట్రేడర్స్. సిరీస్ ఇంటర్నల్ స్ట్రక్చర్, according to internal structure it is a breakout structure, boss. It is a order block for upside, right. So in August 14 మార్కెట్ చూసుకుంటే కన్సాలిడేషన్ స్టేజ్లో ఉండే, మొత్తం సైడ్ వేస్ టైం కరెక్షన్ ఫేస్లో ఉంది ఇప్పుడు మార్కెట్, సైడ్ వేస్లో ఉండే. సో రీటైలర్స్ ఏం ఆలోచిస్తారంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఏ క్యాండిల్ క్లోజ్ చేయలేదు. ఎప్పుడైతే మార్కెట్ క్యాండిల్ క్లోజ్ చేసి మార్కెట్ దాని హై బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందో వాళ్ళు దే విల్ ప్లాన్ ఏ ట్రేడ్, రైట్. మన ట్రాప్ ట్రేడింగ్లో ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ సేమ్ థింగ్స్ చేస్తారో, మార్కెట్ అది చేయదు, రైట్. సో మనం ఇక్కడ ఏ సెల్లింగ్ ఓబీ ఈజ్ హియర్, దీన్ని మనం డ్రా చేసుకుందాం. సెల్ జోన్ ఈజ్ హియర్. ఇదంతా లిక్విడిటీ ట్రేడర్స్. ఈ ప్రీవియస్ డే హై, సో ఈ హైని కూడా మనం లిక్విడిటీగా కన్సిడర్ చేద్దాం. సో ఈ లిక్విడిటీ గ్రాబ్స్ మనం చూడొచ్చు మార్కెట్. ఒకవేళ ఈ లిక్విడిటీ గ్రాబ్ చేసి ఏదైనా ఎల్టీఎఫ్లో ప్రైస్ యాక్షన్ ఆర్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ మీకు దొరికితే యూ కెన్ ట్రేడ్ ఆన్ దిస్ లెవెల్స్. ఇంకేంటి అంటే ఇక్కడ కూడా కింద కూడా బయర్స్ లిక్విడిటీ ఉంది ఇక్కడ, రైట్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ ఉండే ట్రెడిషనల్ జోన్ ఇది, రైట్. ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ జోన్. సో మార్కెట్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో రిటైలర్స్ గోయింగ్ టు సెల్ హియర్. ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ చేసి ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుందో, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో రీటైలర్స్ గోయింగ్ టు సెల్ హియర్, రైట్. మనం వాళ్ళని ట్రాప్ చూడాలి. ఇక్కడ మనం బయింగ్ జోన్స్ ఆర్ ఎఫ్ఈజీస్, ఇక్కడ ఓబీ ఉంది, మిన్ ఓబీ ఉంది, మైనర్ ఓబీ ఉంది, ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది. ఈ ఎఫ్ఈజీని దగ్గర కూడా మనం బయింగ్ చూడొచ్చు ట్రేడర్స్. ఈ ఎఫ్ఈజీ నుండి కూడా మనం బయింగ్ చూడొచ్చు. ఒకవేళ మనకు బయింగ్ ఆపర్చునిటీ ఆర్ ఎనీ ఎల్టీఎఫ్ స్ట్రక్చర్ ఆర్ ఎనీ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఇన్ ఎల్టీఎఫ్ మనం ఇక్కడ బయింగ్ చూడొచ్చు. ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఈ లిక్విడిటీ గ్రాబ్ చూడకండి. ఒకవేళ మార్కెట్ ఇట్లా వెళ్ళి ఈ లిక్విడిటీ గ్రాబ్ చేసి ఈ సెల్ జోన్ నుండి మీరు ఒకసారి ఎల్టీఎఫ్లో ప్రైస్ యాక్షన్ అయినా ఆర్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఇన్ 15 మినిట్లో మీరు క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ చూడండి. ఎల్టీఎఫ్లో చూడకండి, ఎల్టీఎఫ్లో పిఏ చూడండి, ప్రైస్ యాక్షన్ చూడండి. యూ కెన్ గెట్ ఏ ఎంట్రీ, మంచి ట్రేడ్ దొరకచ్చు మీకు. ఇక్కడ నుండి స్మాల్ బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, రైట్. ట్రేల్ చేస్తూ వెళ్ళండి రైట్. ఒకవేళ మార్కెట్ కిందికి వస్తే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ఎఫ్ఈజీని బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు బయింగ్ చూడొచ్చు. బయింగ్ ఆపర్చునిటీ దొరికితే ఎల్టీఎఫ్లో యాజ్ ఐ సెడ్ ప్రైస్ యాక్షన్ ఆర్ 15 మినిట్ క్యాండిల్ స్టిక్ యూజ్ చేయొచ్చు. ఆప్షన్లో కూడా మీరు 15 మినిట్ క్యాండిల్ స్టిక్ యూజ్ చేయండి. ఎల్టీఎఫ్ ప్రైస్ యాక్షన్ కూడా యూజ్ చేయండి. ఆప్షన్లో కూడా ఇక్కడ ఆప్షన్లో ఒక సపోర్ట్ జోన్
డ్రా చేసుకొని అక్కడ ప్రైస్ యాక్షన్ ద్వారా మీరు ట్రేడ్ చేయొచ్చు. ప్రైస్ యాక్షన్ హై బ్రేక్ చేయగానే మీరు ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ దాకా ఎంట్రీ ప్లాన్, టార్గెట్ ప్లాన్ చేయొచ్చు ట్రేడర్స్. ఈ రెండు ట్రేడ్స్ మనకు ఇవి దొరికే అవకాశం ఉంది. మీరు ట్రేడ్ చేయొచ్చు ఈ రెండు ట్రేడ్స్. డు నాట్ మిస్ దెమ్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మీదికి వెళ్తే ఈ లిక్విడిటీ గ్రాఫ్ చూడకండి, డైరెక్ట్ ఈ లిక్విడిటీ గ్రాఫ్ చూడండి. ఇక్కడ నుంచి మీకు ఏమైనా సెటప్ దొరికితే మీరు ట్రేడ్ చేయండి. ఏదైతే మీ ఎంట్రీ సెటప్ ఉంటుందో మీరు ట్రేడ్ చేయండి. నా ఎంట్రీ సెటప్ ప్రకారం నేను ట్రేడ్ చేస్తాను. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తే ఈ బయింగ్ జోన్ నుంచి ట్రేడ్ చేయొచ్చు. ఆర్ ఎఫ్ఈజీ దగ్గర నుండి మీకు ట్రేడ్ దొరికితే మీరు చేయొచ్చు. బయింగ్ ఆపర్చునిటీ దొరికితే మీరు యూ కెన్ గో, రైట్. ఒకవేళ మార్కెట్ ఈ లిక్విడిటీ మీద ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ సెటప్ ఇక్కడ ఈ సెల్ జోన్ నుంచి మీరు సెల్లింగ్ చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ మైనర్ ఓబీ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ట్రెడిషనల్ జోన్ అయితే ఉందో, యాజ్ ఐ సెడ్ ఐ ట్రేడ్ బై యూజింగ్ ట్రెడిషనల్స్ ప్లస్ ఎస్ఎంసీ. నేను ఎస్ఎంసీ ప్లస్ ట్రెడిషనల్స్ కూడా యూజ్ చేస్తా. ఎస్ఆర్ జోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యూజ్ చేస్తా. ఇక్కడ నుంచి మీరు ఎల్టీఎఫ్లో ప్రైస్ యాక్షన్ ఆర్ 15-minute క్యాండిల్స్టిక్ చూసి మీరు ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేయొచ్చు. లెవెల్స్ డ్రా చేసుకోండి. 24,450 ట్రెడిషనల్ జోన్, 24,530 మైనర్ ఓబీ, 24,580 ఎఫ్ఈజీ, దిస్ లిక్విడిటీ 24,670, 24,700, 24,730. ఈ జోన్స్ మీరు డ్రా చేసుకొని ఉంచుకోండి. మేబీ ఐఎమ్ గోయింగ్ టు రాంగ్ 100%, బట్ నా ఎక్స్పీరియన్స్ వైజ్ నా ప్రకారం నా స్టైల్ అయితే 70% ప్రాబబిలిటీ ఉంటుంది. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన యాజ్ ఐ సెడ్ 30 days స్టాక్ ట్రేడింగ్ ఛాలెంజ్ నేను మండే నుంచి స్టార్ట్ చేయబోతున్నా. అది కూడా నేను లైవ్ రికార్డ్ చేసి ఆఫ్టర్ ద మార్కెట్ ఐ విల్ అప్లోడ్ ఇట్. అండ్ సో యా, బై.